హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది స్టూడెంట్స్ +2 అయిన తర్వాత డిగ్రీలో ఏ సబ్జెక్ట్లోకి వెళ్తే వాళ్ళ కెరియర్ బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, మంచి ప్యాకేజ్ వస్తాయని చెప్పి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆలోచిస్తూ ఉంటారు. కానీ చాలా మంది హోటల్ మేనేజ్మెంట్లో కూడా వెళ్తూ ఉంటారు. హోటల్ మేనేజ్మెంట్లో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో ఈ రోజు అయితే నేను సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీకి అయితే నేను వచ్చేసాను అనమాట. ఇక్కడైతే బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అండ్ అలానే బీఎస్సీ ఫుడ్ అండ్ టెక్నాలజీ చాలా మంచి సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఈ ఫుడ్ అండ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్స్ కానీ అండ్ ఫుడ్ టెక్నాలజీలో ఎలాంటి కోర్సెస్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ వరకు కోర్స్ ఉంటుంది, మనం నేర్చుకున్న తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, చాలా మంచి సబ్జెక్ట్. ఎక్కడున్నా కూడా వీళ్ళకి ఎంత మార్కెట్ ఉంటుంది అనేది ఈ రోజు ఈ సబ్జెక్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ పొన్నం సార్ ఈ రోజు నాతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. బేసిక్ గా చాలా మంది స్టూడెంట్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వెళ్ళాలా లేదా బీటెక్ వెళ్ళాలా, ఏదైనా టెక్నాలజీగా వెళ్తే బాగుంటుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా స్టూడెంట్స్ లో ఎలాంటి అవగాహన లేక చాలా మంది టెక్నికల్ గా ఇంజనీరింగ్ అయితే మన స్టేట్స్ లో సెటిల్ అవ్వచ్చు కదా, సాఫ్ట్వేర్ అయితే మంచి ప్యాకేజెస్ వస్తాయి కదా అని అనుకుంటారు. బట్ ఎంతమందికి తెలుసండి ఫుడ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంత లైఫ్ ఉంది, ఎంత కెరియర్ ఉంది అనేది చాలా తక్కువ పీపుల్కి మాత్రమే అవగాహన ఉంది. బట్ ఈ రోజు నాతో పాటు చాలా విషయాలకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సౌతరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్పర్సన్ ఈరోజు నాతో పాటు సతీష్ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, అండ్ వెల్కమ్ టు వైజాగ్. థ్యాంక్ యూ అండి. సార్ వెల్కమ్. మీరు కదా సార్ చెప్పాలి వైజాగ్ యాక్చువల్లీ చెప్పాలి, మీరే చెప్పారు, నా పార్ట్ కూడా మీరే తీసుకున్నారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ కి మన హోటల్ మేనేజ్మెంట్ లో అంటే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది? అంటే బేసిక్ గా 3 ప్రోగ్రామ్స్ అండి. ఇది హోటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ గా సెపరేట్ ప్రోగ్రామ్. బట్ వీటన్నిటికీ కూడా డాక్టర్ ఎంత మెడిసిన్ ఇచ్చినా ఫైనల్ గా డైటీషియన్ ని కలవండి అంటే మనం ఏ ఫుడ్ తీసుకుంటే ఏ రియాక్షన్ వస్తుంది. సార్ ఈ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీలో ఎలాంటి ప్యాకేజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్? రీసెంట్ స్టూడెంట్ మనకి అమరావతి ఎయిమ్స్ లో జాబ్ వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బాగా క్లాసెస్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువేమో అని అనుకుంటారు. సో చాలా తక్కువ ఫీజుతోనే మనం ఈ కోర్సెస్ రన్ చేస్తున్నాం. సో హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ చేయొచ్చు, అక్కడి నుంచి ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి అనేది కూడా మేమే వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాము. సార్ నిజంగా హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అనేది ఒక పెద్ద వైజాగ్ లో మహాసముద్రం లాంటిది కదా. సో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో చాలా మంది పీపుల్ కి ఏ డిపార్ట్మెంట్ లో ఏ కేటగిరీలో తీసుకుంటే కెరియర్ బాగుంటది అనేది చాలా మంది స్టూడెంట్స్ కి అవగాహన ఉండదు, పేరెంట్స్ కి అవగాహన ఉండదు. బట్ హోటల్ మేనేజ్మెంట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుని ఫస్ట్ ఈ సైన్స్ అండ్ న్యూట్రిషన్ టెక్నాలజీ గురించి కొంచెం విషయాలు మీతో షేర్ చేసుకొని తెలుసుకోవాలని. తప్పకుండానండి. ఫస్ట్ మీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ సార్. సో నేను సదరన్ గ్రూప్ కి చైర్మన్ కింద ఉన్నాను. సో లాంగ్ బ్యాక్ 15 years బ్యాక్ మేము హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసి తర్వాత ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ పెడితే బాగుంటుంది, మంచి స్కోప్ ఉంది అనేది మేము 2017లో స్టార్ట్ చేసామన్నమాట. సో నేను ఇదే ఫీల్డ్ నుంచి వర్క్ చేసి ఇండస్ట్రీస్లో వర్క్ చేసి ఈ ఎక్స్పీరియన్స్తోని ఈ సదరన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్తో మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి మూవ్ ఆన్ అవుతున్నాం. సూపర్. సో సదరన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2015లో స్టార్ట్ చేసామండి. సో ఆల్మోస్ట్ ఇది 11 years కంప్లీట్ అయ్యి 12th yearలోకి మేము ఎంటర్ అయ్యాం. సార్ హోటల్ మేనేజ్మెంట్లో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అందులో ఈ న్యూట్రిషన్ రిలేటెడ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా డెప్త్ సబ్జెక్ట్. కానీ ఇక్కడ స్టూడెంట్స్కి మన హోటల్ మేనేజ్మెంట్లో అంటే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళ కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, అంటే ఎలాంటి పోస్టింగ్స్ అనేది వాళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది అంటే ఏం చెప్తారు? అంటే బేసిక్గా 3 ప్రోగ్రామ్స్ అండి. ఇవి హోటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా సెపరేట్ ప్రోగ్రాము. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ అనేది 2 సెపరేట్ ప్రోగ్రామ్స్. సో ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ ఈ 2 ప్రోగ్రామ్స్ హైలైట్ అవడానికి రీజన్ ఏంటంటే మనకు అక్కడ మెడిసిన్లో సీట్ రాలేని వాళ్ళు, బైపీసీ చదివి వేరే అదర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళలేని వాళ్ళు ఈ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళిద్దరూ కూడా
ఇంజనీరింగ్లో సీటు ఇప్పుడు డిమాండ్ చూసుకుంటున్నారు, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ చూసుకుంటున్నారు. వీళ్ళు ఎక్కువ మంది 70% గర్ల్స్ అండ్ 30% బాయ్స్ ఏంటంటే ఫుడ్ టెక్నాలజీని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆడపిల్లలు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. చాలా మందికి తెలీదు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనగానే న్యూట్రిషన్ అనే ఒక వర్డ్ ఉంది కాబట్టి కేవలం డైట్ గురించి మాత్రమే ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయా అని చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. సో వాళ్ళు ఎంబీబీఎస్లో ఏదైతే చదువుతారో క్లినికల్గా అంత రేంజ్లో ఇందులో చదవరేమో కానీ, బట్ న్యూట్రిషన్ పరంగా ఇందులో చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో 7-8 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అన్నిట్లో కూడా స్పెషల్గా వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ చదివిన వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ అవకాశాలు కానీ, అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా కూడా ఒక మంచి అవుట్పుట్ వచ్చే విధంగా వాళ్ళకి పీజీ ప్రోగ్రామ్స్ కూడా ప్రజెంట్ మన ఇండియాలోనే కాదు, యూరోపియన్ కంట్రీస్లో కూడా ఎక్కువ ప్రోగ్రామ్స్ వీళ్ళ కోసం ఉన్నాయన్నమాట. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, అంటే ఈ న్యూట్రిషన్స్ వాళ్ళకి ఎంబీబీఎస్కి సంబంధం ఉంటుందా ఉండదా? అంటే ఎంబీబీఎస్ చేసే వాళ్ళు మాత్రమే న్యూట్రిషనిస్ట్ అవుతారా? ఎంబీబీఎస్ చేయకుండా కూడా అంటే లైక్ డిగ్రీలో బైపీసీ చేసే వాళ్ళు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? చాలా మంచి క్వశ్చన్ ఇది, ఎందుకంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే బైపీసీ చదివిన వాళ్ళు మాత్రమే ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ చేయొచ్చా, లేకపోతే వేరే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎంపీసీ బైపీసీ ఎవరైనా కూడా సైన్స్ స్ట్రీమ్లో ఇంట్రెస్ట్ ఉండి మేము ఖచ్చితంగా ఈ పరంగా ముందుకెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చాలా మంచి ప్రోగ్రామ్ అండి. రెండోది, చాలామంది 2 years 3 years లాంగ్ టర్మ్ తీసుకుని ఒక్కొక్కసారి మెడిసిన్లో వాళ్ళకి సీట్ రాదు. అలాగే కొంతమంది యావరేజ్గా చదివే పిల్లలకు కానీ, అబోవ్ యావరేజ్ చదివే పిల్లలకు కానీ మెడిసిన్లో సాధించలేము, మేము గ్రో అవ్వలేము అని అనుకునే వాళ్ళకి ఇది ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ అనమాట. కొంతమంది ఫినాన్షియల్గా సస్టైనబిలిటీ ఉండకపోవచ్చు మెడిసిన్లో, సో వాళ్ళందరికీ కూడా ఇది మంచి ప్రోగ్రాము. కేవలం అంటే డాక్టర్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్తో బైపీసీ చదివేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా మేమేదో సక్సెస్ అవ్వలేదు, మాకు ర్యాంక్ రాలేదు, డాక్టర్ అవ్వలేకపోయాము అనుకునే వాళ్ళకి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఒక అద్భుతమైన ప్రోగ్రాము. వాళ్ళతో పాటు ఈక్వల్గా వీళ్ళు కూడా హాస్పిటల్స్లో వర్క్ చేస్తారు, మంచి ప్యాకేజెస్ తీసుకుంటారు. మేబీ డాక్టర్స్ తీసుకున్నంత తీసుకోలేరేమో కానీ, బట్ ఆల్మోస్ట్ దగ్గరగా కూడా వీళ్ళు ప్యాకేజెస్ తీసుకుని హ్యాపీగా వర్క్ చేయొచ్చు హాస్పిటల్స్లో. ఎస్ సార్, ఇప్పుడు నవే డేస్లో ఈ డైటీషియన్ అనగానే జిమ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా డైట్ ఇచ్చేస్తుంటారు. బ్యూటీ సలూన్స్ అంటే లైక్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, స్లిమ్మింగ్ ప్రోగ్రామ్స్ ఏదవుతుందో ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ అవ్వగానే ఒక డైటీషియన్ చార్ట్ ప్రిపేర్ చేసేస్తుంటారు. వాట్సాప్లో ఒక ఇంత పే అనేది చేస్తే డైరెక్ట్గా మనకి డైటీషియన్ లిస్ట్ ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. సో హాస్పిటల్కి మనం వెళ్తే ఏ డాక్టర్ దగ్గరికి అయినా సరే ఒక డిసీజ్ వచ్చేటప్పుడు, లేకపోతే ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చేటప్పుడు, మేల్ ఆర్ ఫీమేల్, ఒకప్పుడు ఫెర్టిలిటీ ప్రాబ్లం అంటే ఒక ఫీమేల్గా ఉండేది, ఇప్పుడు జెంట్స్ వల్ల కూడా ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. చాలా మంది 40% ఆఫ్ రేషియో మన ఇండియాలో నెంబర్ ఆఫ్ 40% మేల్ ఫెర్టిలిటీ ఉంది. సో థైరాయిడ్ అనగానే ఒకప్పుడు ఫీమేల్లో మాత్రమే ఉండేది, ఇప్పుడు బాయ్స్లో కూడా ఈ థైరాయిడ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. స్ట్రెస్ లెవెల్స్, స్మోక్ అండ్ ఆల్కహాల్, స్లీప్లెస్, దీనివల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఈ థైరాయిడ్ ఇది రావడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ వీటన్నిటికీ కూడా డాక్టర్ ఎంత మెడిసిన్ ఇచ్చినా ఫైనల్గా డైటీషియన్ని కలవండి అంటారు. ఒక కార్డియాలజిస్ట్ వెళ్ళినా పోస్ట్ ఆపరేషన్ కానీ ప్రీ ఆపరేషన్ కానీ ఫస్ట్ డైటీషియన్ని కలవండి అంటారు. ప్రతి ఒక్క లింక్ డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ ఉంటూ ఉంటుంది. బట్ అసలు ఈ న్యూట్రిషన్కి ఉన్న క్యాపబిలిటీ ఏంటి? ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ జిమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి న్యూట్రిషన్ చార్ట్స్ పంపించేది, అది ఎంతవరకు మనం బిలీవ్ చేయొచ్చు అంటారు? వీటికి ఎంతవరకు స్కోప్ ఉంటుంది? ఇది కూడా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందరికీ తెలియాలి. ఎలా అయితే మన 5 fingers ఒకటే షేప్లో ఒకటే సైజులో ఉండవో, సో డైట్ అనేది అందరికీ ఒకటే కాదండి. ఇప్పుడు ప్రతి హ్యూమన్ బాడీ వాళ్ళ మెటబాలిజంని బేస్ చేసుకుని, వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ని బేస్ చేసుకుని డైట్ అనేది డిజైన్ చేయాలి. యాక్చువల్గా క్లినికల్గా కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. దీనికి కొన్ని సెషన్స్ ఉంటాయి అన్నమాట. అసలు మనం ఏ ఫుడ్ తీసుకుంటే ఏ రియాక్షన్ వస్తుంది, లేకపోతే ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, సో వాళ్ళ ప్యాంక్రియాస్ ఎలా ఉన్నాయి, ఆర్గాన్స్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా టెస్ట్ రిపోర్ట్స్ చూసిన తర్వాతే డైట్ అనేది ఒకటి ప్రొఫెషనల్స్ మాత్రమే డైట్ ఇవ్వాలి. సో మనం ఈవెన్ చాట్ జీపీటీలో కొట్టినా కూడా ఈరోజు ఒక డైట్ చార్ట్ వచ్చేస్తుంది. సో ప్రోటీన్ ఇంటేక్ అందరికీ ఒకటి కాదు.
ఇప్పుడు కొంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోకూడదు, ఫైబర్ తీసుకోవాలి. అలాగే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బేస్ చేసుకుని, ఫ్యాట్ లెవెల్స్ని బేస్ చేసుకుని బాడీని కంప్లీట్ వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఏ పార్ట్లో ఎక్కువ ఫ్యాట్ ఉంది, వాళ్ళ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏంటి, అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు డేలో ఎంతసేపు వర్క్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారా లేదా, ప్రతిదీ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఒక 3 months ఒక డైట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ని బేస్ చేసుకుని మళ్ళీ డైట్ మార్చడం అనేది జరుగుతుందండి ఈరోజు. అంతే తప్ప ఒక బేసిక్గా ఏదైతే మనం ఏదో గూగుల్లో చూసి లేకపోతే చాట్ జీపీటీలో చూసి డైట్ ఫాలో అవటం వల్ల అనుకున్న చేంజెస్ అయితే ఖచ్చితంగా 100% రావు. ఇప్పుడు ఒక హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ జరిగినంతసేపే డాక్టర్ ఇంపార్టెన్స్ అనేది అక్కడ ఉంటుంది. జరిగిన తర్వాత నెక్స్ట్ 5-6 months కూడా ఈ డైట్ ఎగ్జాక్ట్లీ ఎలా అయితే మనం చాలా మంది చెప్తారు సర్జరీ అయింది కానీ ఫెయిల్ అయిందండి సర్జరీ, పేషెంట్ చనిపోవడం జరిగింది అని. సర్జరీస్ అన్నీ సక్సెస్ అవుతాయి, బట్ నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు తీసుకునే కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ కోవిడ్ తర్వాత చాలా మందికి అర్థమైంది. మెడిసిన్తో తగ్గలేని ఇష్యూస్ కూడా ఫుడ్ ద్వారా రికవరీ జరిగింది. ఆ రోజు చాలా మందికి ప్రోటీన్ డైట్ ఎక్కువ ఇవ్వటం జరిగింది. అలాగే కొన్ని ఫుడ్ చేంజెస్, టర్మరిక్ ఎక్కువ వాడమని చెప్పారు. ఇన్ కేస్ ఇండియాలో షార్టేజ్ వచ్చే రేంజ్లో ఆ రోజు టర్మరిక్ను వాడారు, గార్లిక్ వాడమన్నారు, జింజర్ వాడమన్నారు. ఇవన్నీ ప్రొఫెషనల్ డైటీషియన్స్కి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ప్రతిదీ కూడా ఫార్ములా బేస్డ్లోనే హ్యూమన్ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని డైట్ ఇవ్వాలి. అలాగే బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేది ఓన్లీ డైట్ పరంగా న్యూట్రిషన్ పరంగానే కాదు, వీళ్ళు చాలా రకాల వాటిల్లో ఉద్యోగాలు చేయడానికి వీళ్ళకి స్కోప్ ఉంటుంది. క్లినికల్ న్యూట్రిషన్ అని, క్రిటికల్ కేర్కి సంబంధించిన న్యూట్రిషన్ అని చెప్పి. డైట్ అనేది కేవలం ఒక హెల్దీ బాడీకే కాదు, అన్హెల్దీ బాడీకి కూడా డైట్ ఇచ్చి వాళ్ళని రికవరీ చేయగలిగే కెపాసిటీ కేవలం వీళ్ళకి మాత్రమే ఉంటుంది. పేరుకి డాక్టర్ కాదు కానీ డాక్టర్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో ఈ డైటీషియన్స్కి వచ్చేసింది. వాళ్ళు కేవలం మెడిసిన్స్ ఒక రోజు ఇచ్చి రికవరీ చేయగలరేమో, ఇయర్ మొత్తం వీళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే ఈరోజు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా వీళ్ళకి చాలా మంచి రోల్ ఉంది. ప్యాకేజెస్ కూడా ఈరోజు హాస్పిటల్స్లో ఎక్కువ ప్యాకేజెస్ రావడానికి వీళ్ళు ఏదైతే చేంజెస్ చేస్తున్నారో జెన్యూన్గా పేషెంట్స్ ఇచ్చే రివ్యూస్ని బేస్ చేసుకుని ఈరోజు డైటీషియన్స్ కూడా వాల్యూస్ పెరిగినాయండి. సూపర్ సార్. మన సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో ఎక్స్పెషల్లీ ఈ న్యూట్రిషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎంత వరకు మనం స్ట్రాంగ్గా చేయగలుగుతున్నాం అండ్ ఎంత స్కోప్ ఉంది మన కాలేజ్? బేసిక్గా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనగానే వీళ్ళకి అకాడమిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళ మెడిసిన్ చదివే స్టూడెంట్స్, చదవాలనుకుని బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్, ఇప్పుడు మా దగ్గర ఉన్న పిల్లలందరికీ కూడా అబౌవ్ 90% మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో. సో వాళ్ళకి అకాడమిక్స్ పరంగా చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది ఇంటర్మీడియట్లోనే. వెరస్ డిగ్రీకి వచ్చిన తర్వాత ఆ నాలెడ్జ్ని ఇక్కడ అకాడమిక్స్తో మనం లింకప్ చేసి మంచి అకాడమిక్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఒక డిజిటల్ లైబ్రరీని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. అంటే కేవలం థియరిటికల్గానే కాకుండా ఎక్కువ, అంటే మోర్ దాన్ 60% ప్రాక్టికల్స్ వీళ్ళు చేస్తున్నారు. సదరన్కి హాస్పిటల్ కూడా 120 bedded ఒక 5-star రేంజ్ హాస్పిటల్ కూడా లింకప్ అయి ఉంది. అది కూడా ఓన్ హాస్పిటల్ అవడంతో ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా థియరీ అంతా కాలేజ్లో చదువుకున్నా కూడా ఇంటర్న్షిప్స్ కానీ ప్రాక్టికల్స్ కానీ హాస్పిటల్లో చేస్తున్నారు. డైరెక్ట్గా పేషెంట్ని కలుస్తున్నారు. పేషెంట్తో ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, పేషెంట్ ఎప్పుడైతే ఏదైతే సబ్జెక్ట్ చెప్తాడో, అతనికి ఉన్న ఇబ్బందులు చెప్తారో, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండి. సో దాని నుంచి వీళ్ళు డైట్ ప్రిపేర్ చేసి ఇవ్వటం, ఆ డైట్ వీళ్ళకి వర్కౌట్ అయిందా లేదా చెక్ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టికల్గా అక్కడ నేర్చుకోగలుగుతున్నారు. మనం మాక్ సెషన్స్ ఇంతకుముందు కండక్ట్ చేసేవాళ్ళం, కానీ మాక్ సెషన్స్లో కూడా 20-30% నాలెడ్జ్ వస్తుంది. కానీ ఈ డైరెక్ట్ పేషెంట్ యాక్సెస్ ఎక్కడైతే ఉందో అక్కడ 100% నాలెడ్జ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో 120 bedded హాస్పిటల్ అంటే ఇక్కడ ఐసీయూ ఉంటుంది, మనకి ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చిన పేషెంట్స్ పోస్ట్ ఓపీ ఉంటుంది, రూమ్స్లో పేషెంట్స్ ఉంటారు, అన్ని రకాల కేసెస్ అక్కడ ట్రీట్మెంట్స్ అవుతాయి. కాబట్టి డైరెక్ట్ యాక్సెస్ ఎప్పుడైతే ఉందో స్టూడెంట్కే బెటర్ ఎక్స్పోజర్ వస్తుందండి. దీంతో ఈ ఎక్స్పోజర్ రావటం వల్లే ఈరోజు అమరావతి ఎయిమ్స్లో కానీ డిఫరెంట్ హాస్పిటల్స్లో, అపోలో కానీ, మీరు కేర్ కానీ, అన్ని హాస్పిటల్స్లో మా స్టూడెంట్స్ ఈరోజు వర్క్ చేస్తున్నారు. దీంతోపాటు ఇండస్ట్రీస్లో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. క్లినికల్ న్యూట్రిషనే కాకుండా
అగ్రికల్చర్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్లో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు, ఫుడ్ ప్రాసెసింగ్ వాటిల్లో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇన్ని అవకాశాలు ఉన్న ప్రోగ్రామ్స్ ఈ రెండు కూడా. సో డెఫినెట్గా ఈ నాలెడ్జ్ లేక చాలామంది ఈ న్యూట్రిషనే కదా, డైటే కదా అనుకుంటున్నారు. బట్ కొన్ని లక్షలు సంపాదిస్తూ సదరన్లో వాళ్ళకి ఏ విధంగా కూడా నష్టపోకుండా అన్ని రకాలుగా కూడా మంచి నాలెడ్జ్ ఇస్తూ మనం ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ ఇక్కడ క్లాసెస్ చెప్పే ప్రతి ఫ్యాకల్టీ కూడా పిహెచ్డి అండ్ డబల్ పిహెచ్డి, మోర్ దాన్ 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచింగ్ స్టాఫ్ ఉండటం, వీళ్ళకి అన్ని లాంగ్వేజెస్లో కూడా వీళ్ళకి చెప్పటం. అండ్ మోస్ట్లీ లైఫ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. వాళ్ళకి ఫస్ట్ నలుగురిలో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా బెటర్ చేసుకోవాలి అనే దాని మీద స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఆడపిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి హాస్టల్ ఫెసిలిటీ, ప్రీమియం హాస్టల్ ఫెసిలిటీ, ఇన్ హౌస్ మంచి సెక్యూరిటీతో కూడా మనం ఈ క్యాంపస్ని డిజైన్ చేయడం జరిగింది. ఎక్కువ 80% ఉమెన్ ఇక్కడ ఎక్కువ టీచింగ్లో ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఆడపిల్లలు నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. భయం లేకుండా ఒక బాధ్యతగా వాళ్ళు నేర్చుకునే దానికి మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాం. సూపర్ సార్. అంటే ఈ ఎక్స్పెషల్లీ ఈ కేటగిరీలో వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో ఈ అంటే ఒక హాస్పిటల్స్ అనేది కాకుండా, అంటే న్యూట్రిషన్ డైటీషియన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హాస్పిటల్స్ లేదా హెల్త్ క్లినిక్స్. బట్ అవి కాకుండా ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఫుడ్ రిలేటెడ్ కంపెనీస్లో ఖచ్చితంగా ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి, న్యూట్రిషన్, ఫైబర్, ఐరన్, ఇవన్నీ కేటగిరీస్ మనం చూస్తూ ఉంటాం. బ్యాక్ సైడ్ లేబుల్స్ మీద ఎక్స్పెషల్లీ రాస్తూ ఉంటారు. సో అలాంటి ఇండస్ట్రీస్కి వీళ్ళకి స్కోప్ ఉంటుందా? అంటే ఇక్కడ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళకి, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉందండి. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు వర్క్ చేస్తారు. ఏ ఫుడ్ తినాలి అనే దాంట్లో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు వర్క్ చేస్తారు. రెండు రిలేటెడ్ గానే ఉంటాయి కానీ డెఫినెట్గా డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఇది ఒక 50% రెండు మ్యాచ్ అవుతాయి. ఎక్కువ ఫిమేల్స్ ఏంటంటే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ తీసుకుంటారు, మెన్ ఫుడ్ టెక్నాలజీ తీసుకుంటారు. ఫుడ్ టెక్నాలజీ తీసుకునే వాళ్ళకి మనకి ఐటీసీ కానీ, బ్రూక్ బాండ్ కానీ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మన లేస్ కానీ, ఈరోజు ఇన్స్టెంట్ ఫుడ్ అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. ఈ అన్ని కంపెనీస్లో వర్క్ చేయడానికి ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు ఉపయోగపడతారు. హాస్పిటల్సే కాకుండా ఇప్పుడు మనకి క్లినికల్ న్యూట్రిషనే కాదు, మనకి రకరకాల సెక్టార్స్లో ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకోండి, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ తీసుకోండి, లేకపోతే FSSAI అని ఒక మనకు అందరికీ తెలుసు, ప్రతి ప్యాకెట్ మీద ఈ లైసెన్స్ ఉంటుంది, అందులో తీసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో, తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్లో మన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, అలాగే వీళ్ళు రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోనే కాకుండా దానికి ఫుడ్ రిలేటెడ్ అన్ని చోట్ల కూడా ఇప్పుడు మన ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పాలసీస్ని ముందుకు తీసుకొచ్చి అవేర్నెస్ క్యాంపెయిన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. మోర్ దాన్ 50-60 డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఈ వీళ్ళు వెళ్ళి చేసేదానికి అవకాశం ఉంది. కేవలం ప్రైవేట్ ఇండస్ట్రీలోనే కాకుండా గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో కూడా వీళ్ళు ఇమీడియట్గా వెళ్ళొచ్చు. రీసెంట్ స్టూడెంట్ మనకి అమరావతి ఎయిమ్స్లో జాబ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్ అది. సో ఎయిమ్స్లో అంత ఈజీగా జాబ్ రావటం అంత ఈజీ కాదు. సో ఎంతో మంది స్టూడెంట్స్ అప్లై చేస్తే ఒకరికి వస్తుంది ఆపర్చునిటీ, అందులో సదరన్ స్టూడెంట్కి ఆపర్చునిటీ వచ్చింది. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అంటే సర్టిఫికేషన్ కూడా ఈ కోర్సెస్కి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ అండ్ యూనివర్సిటీ అప్రూవల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఆంధ్ర యూనివర్సిటీలో గత 10 సంవత్సరాల నుంచి కూడా టాప్ 10లో 3 స్టూడెంట్స్ ఖచ్చితంగా సదరన్ నుంచి ఉంటున్నారు అంటే అకాడమిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మనం అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ చదువుకునే ప్రతి స్టూడెంట్కి గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అన్నది వస్తుంది అన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఫీజెస్ పే చేసుకోలేరు. గవర్నమెంట్ డైరెక్ట్గా వీళ్ళందరికీ కూడా వాళ్ళకి వైట్ రేషన్ కార్డ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా రియంబర్స్మెంట్ రూపంలో కూడా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. సూపర్ సార్. ఈ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీలో ఎలాంటి ప్యాకేజెస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్? అంటే మనకి స్టార్టింగ్ ఏంటంటే తక్కువ ఎక్స్పీరియన్స్తో ఉంటారు కాబట్టి 20,000 to 30,000 ప్యాకేజ్ ఉంటుందండి. ఇది కూడా నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. మనకి కోర్స్ అయిపోగానే లక్షల శాలరీస్ వస్తాయి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఎవరికి కూడా పెద్ద ప్యాకేజెస్ ఉండవు. 20,000 to 30,000 బేసిక్ ప్యాకేజ్తో తీసుకుంటారు. కానీ వీళ్ళ
ఎక్స్పీరియన్స్తో వీళ్ళకి నిజంగా కనుక నాలెడ్జ్ ఉంటే వితిన్ 2-3 ఇయర్స్లోనే 40,000-50,000 అక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసెస్లో కనుక వీళ్ళు జాబ్స్ తెచ్చుకోగలిగితే స్టార్టింగ్ 50,000 నుంచి 70,000-75,000 వరకు ప్యాకేజెస్ ఉంటాయండి. అలా కాకుండా ఫుడ్ ఇండస్ట్రీస్ అంటే మనకి ఐటీసీ కానీ, బ్రూక్ బాండ్ కానీ, నెస్లే కానీ, ఈవెన్ ఇప్పుడు ఈ కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ రీసెంట్గా లూలు గ్రూప్ ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇలాంటి ఇండస్ట్రీస్లోకి వెళ్తే అలాగే మన ఫిషరీస్ టెక్నాలజీకి సంబంధించి ఉన్నాయి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి ఫిషరీ టెక్నాలజీస్ అని చెప్పి, అందులో వీళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సెక్టార్లో అయితే 50,000-75,000 వరకు వీళ్ళకి ప్యాకేజెస్ ఉన్నాయండి. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, స్కిల్ అండి. ఈరోజు స్టూడెంట్కి స్కిల్ ఉంటే స్టార్టింగ్ ప్యాకేజెస్ ఎక్కువ ఇస్తున్నారు, స్కిల్ తక్కువ ఉంటే ప్యాకేజెస్ తక్కువ ఉంటున్నాయి. బట్ డెఫినెట్గా ఒక 5 to 7 years 8 years వచ్చేసరికి 1 lakh క్రాస్ అయ్యి ఇంకా బెటర్ ప్యాకేజెస్ వస్తూ ఉన్నాయి. సార్ మన సదరన్లో ఈ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్కి సో ఫీజెస్ ఎలా ఉంటుంది అండ్ ఇప్పటి వరకు ఎంతమంది ప్లేస్ అయ్యారు? అంటే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ వాళ్ళకి ఏంటంటే ఫుడ్ టెక్నాలజీని మేము ఇండస్ట్రీలో వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. న్యూట్రిషన్ స్టూడెంట్స్కి హాస్పిటల్స్లో మనకి ఇంటర్న్షిప్ ఇస్తున్నాం అనమాట. ఫాలోడ్ బై చాలా మందిని కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్నాయి. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 30-40% వరకు జాబ్స్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతున్నారు. ఈ హైయర్ ఎడ్యుకేషన్లో పీజీ ఇండియాలో చేయొచ్చు, కానీ ఎక్కువ మంది ఏంటంటే యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ టెక్నాలజీ వాళ్ళకి ఇండియాలో ఎంత స్కోప్ ఉందో యూరోపియన్ కంట్రీస్లో ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. సో అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే కనుక వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చి రిక్రూట్ చేసుకుంటున్నారు. సో హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ చేయొచ్చు, అక్కడి నుంచి ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి అనేది కూడా మేమే వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాము. లేదు ఇండియాలో చేయాలనుకున్న వాళ్ళకి ఇమీడియట్గా మా ఓన్ హాస్పిటల్ ఉంది కాబట్టి అందులో కొంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నాం. అలాగే అపోలో తీసుకోండి, కేర్, అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా మన స్టూడెంట్స్ని పంపించి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాము. ఇప్పుడు 40% ఆఫ్ ద స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్స్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 30-40 మెంబర్స్ % ఆఫ్ మెంబర్స్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. ఒక 10-20% వచ్చి ఆంటర్ప్రినర్స్గా సెటిల్ అవుతున్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ఒక పాలసీ ఉందండి, ఆంటర్ప్రినర్స్గా వీళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటే కనుక గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చి వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారు. సో అలాంటి స్కీమ్స్ కూడా గవర్నమెంట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రాసెసింగ్ యూనిట్స్ ఓన్గా కూడా స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక స్టూడెంట్ ఒక లేస్కి సంబంధించి ఒక ఇండస్ట్రీకి తను పెట్టుకుని స్టార్ట్ చేసింది. అలాగే తిరుపతిలో ఆర్గానిక్ ఫుడ్స్ మీద ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి ఫుడ్ ఆర్గానిక్గా ఉండాలని వాళ్ళు ఒక బిజినెస్ స్టార్టప్ లాగా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి కొన్ని గవర్నమెంట్ నుంచి కూడా కొంత సపోర్ట్ దొరికింది. ఇవన్నీ కూడా మేము చూస్తే వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఇమీడియట్గా జాబ్కి వెళ్ళే కన్నా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకుని సెటిల్ అయ్యే వాళ్ళని చూస్తే ఇంకా ఆనందంగా ఉంది. సో ఇక్కడ డిగ్రీ చేసి పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో చేసుకుని ఇప్పుడు ఎయిమ్స్లో జాబ్ చేస్తున్న అమ్మాయి స్టిల్ తను అప్పుడప్పుడు కొన్ని సెషన్స్ మన సదరంలో కూడా వచ్చి ఇస్తూ ఉంది. సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. తను స్టార్టింగే 70,000 ప్యాకేజ్తో స్టార్ట్ అయ్యి అక్కడ సెటిల్ అయింది. సో వీళ్ళందరికీ ఇక్కడ డిగ్రీ చదివితేనే కాదు, నెక్స్ట్ పీజీ చేసాక కూడా మనం వాళ్ళకి జాబ్స్ చేసుకోవడానికి బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తా ఉన్నాము. మనకు స్పెషల్గా ఒక వాట్సాప్లో ఏంటంటే ఏ స్టూడెంట్ ఎక్కడి నుంచి మెసేజ్ పెట్టినా కూడా మనం వితిన్ 2-3 అవర్స్లోనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎక్కడ ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా కూడా మనం చేస్తున్నామండి. సో ఈ సపోర్ట్ 100% మనం ఇవ్వటం, 100% సక్సెస్ రేట్తో ప్రతి స్టూడెంట్ కూడా బయటకు వెళ్ళటం అనేది చాలా హ్యాపీగా ఉంది. మన కాలేజ్ నుంచి నా మెయిన్ ఎజెండా ఏంటి అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కానివ్వచ్చు, స్టూడెంట్స్ కానీ మీరు పెట్టే ప్రిన్సిపల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? అజెండా ఏంటంటే మేము ఈ 11 yearsలో స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసింది కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరేషన్కి 90% మార్క్స్ ఉన్నా కూడా స్కిల్స్ లేకపోతే వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత సక్సెస్ అవ్వట్లేదు, ఇంటర్వ్యూ రౌండ్స్లో ఫెయిల్ అవుతున్నారు. అందుకని స్కిల్స్ డెవలప్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి స్టేజ్ ఫియర్ పోగొట్టాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్గా చేయాలి, లైఫ్ స్కిల్స్ నేర్పించాలి అనే ఉద్దేశంతో మేము అవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్పెషల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టూడెంట్కి ఎప్పుడు కూడా మేము పెట్టమండి. ఎందుకంటే ఫ్రీ బర్డ్స్ లాగా చదువుకోండి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్స్ ఎక్కువ నేర్చుకోండి అని మనం చాలా క్లియర్గా చెప్తున్నాం. డైరెక్ట్ ఎప్పుడైతే మనం లైవ్గా అంటే పేషెంట్స్తో కానీ, అలాగే మన కాలేజ్లోనే ఒక ఎక్స్క్లూజివ్ ల్యాబ్ ఒకటి ఉంది, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి
అందులో ఉండే బ్యాక్టీరియా ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, స్టోరేజ్ క్యాపబిలిటీస్ ఎలా ఉంటాయి, ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు అనేది లైవ్గా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కంపల్సరీ చేసాం. అంటే థియరిటికల్గా ఎంత నేర్చుకున్నా ప్రాక్టికల్గా 100% నాలెడ్జ్ కంపల్సరీ అని చెప్పే అదొక్కటే మాత్రం మనం కండిషన్ పెట్టడం జరిగింది. ఫ్యాకల్టీస్ని కూడా మేము సెలెక్ట్ చేసే ప్రాసెస్లో ఏం చేసామంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని, రిటైర్ అయిన కొంతమందిని ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కొన్ని సెషన్స్ చెప్పిస్తున్నాము. అలాగే యంగ్స్టర్స్కి ట్రెండీగా ఉండాలి కాబట్టి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఆ రేంజ్లో ఉండే వాళ్ళని కూడా మనం తీసుకొచ్చాం. సీనియారిటీ ప్లస్ ఇక్కడ యంగ్స్టర్స్ ఇప్పుడు ట్రెండీగా ఏం జరుగుతుందని 2 కాంబినేషన్స్తో మనం ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే ఈ 2 తీసుకుని మనం చేస్తున్నామో స్టూడెంట్ ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. అండ్ ఇక్కడ సదరన్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే న్యూట్రిషన్ వీక్ అని ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేస్తాం. సో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామందిని ఇన్వైట్ చేస్తాము. ప్రతి ఫుడ్లో ఉండే వాల్యూస్ గురించి వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా మీడియా ఛానల్స్ వస్తాయి, మీడియాలో కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అలాగే ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ మీద కూడా కొన్ని ప్రత్యేకమైన డ్రైవ్స్ మనం కండక్ట్ చేస్తున్నాము. అలాగే కొన్ని విలేజెస్లోకి వెళ్ళి అక్కడ ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్స్తో కానీ లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే వాళ్ళకి కూడా కొన్ని మనం లైవ్ ప్రాక్టికల్స్లా పెడుతున్నాం అంటే వర్క్షాప్స్ లాగా. వీళ్ళు వెళ్ళి ఒక 2-3 days వర్క్షాప్ చేసి అక్కడి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్లా సబ్మిట్ చేస్తున్నారు. ఇవంతా కూడా బేసిక్గా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కేవలం సబ్జెక్ట్ నేర్చుకునే కాదు, ఖచ్చితంగా మంచి స్కిల్స్తో బయటకు వెళ్ళాలి అనేది ఒక మోటో కింద పెట్టుకుని మనం రన్ చేస్తున్నాం. లాస్ట్ 11 years నుంచి కూడా 100% రిజల్ట్ రావటం. ఇక్కడ మీ ద్వారా కూడా ఈరోజు వెళ్ళటానికి రీజన్ ఏంటంటే మనం ఏదైతే చేస్తున్నామో అది చాలా మందికి తెలియట్లేదు. కేవలం స్టూడెంట్తో ఆగిపోతుంది అది. సో ప్రతి ఒక్కరికి తెలిస్తే నిజంగా బాగా చదువుకోవాలి, కోర్స్ చేయాలనే ఆలోచన ఉన్నా కూడా రియాలిటీ తెలియకపోవటం వల్ల కొన్ని విలేజెస్లో ఉండిపోతున్నారు, కొన్ని టౌన్స్లో ఉండిపోతున్నారు. వాళ్ళు ముందుకొచ్చి ఈ కోర్స్ చేస్తారు అనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి మీ ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. సో మరి సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో డోర్స్ ఓపెన్. సార్ ఎంతమంది స్టూడెంట్స్ని పర్ యానం మీరు తీసుకుంటారు? అంటే నేను విన్నది ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఒక కొంత పీపుల్ని మాత్రమే తీసుకుంటారు తప్ప ఎక్కువ పీపుల్ స్ట్రెంగ్త్ని కూడా పెట్టుకోరు అనేది నేను వినడం జరిగింది. అవునండి. అంటే మనకి అవకాశం ఉన్నా కూడా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఓన్లీ 50 seats మాత్రమే మనం ఇవ్వటం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అలాగే ఫుడ్ టెక్నాలజీ కూడా ఓన్లీ 50 seats మాత్రమే. 2 కోర్సెస్ కలిపి 100 members-ని తీసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. ట్రైన్ చేయటం మాకు ఈజీ అవుతుంది. అలాగే ప్రతి స్టూడెంట్ మీద కూడా ఫోకస్ పెట్టడం, అవగాహన తెచ్చుకోవడం అనేది ఈజీగా అవుతుంది. ఇక్కడ ఒక సిస్టమ్ ఉందండి. ప్రతి స్టూడెంట్ని ఇవాల్యుయేట్ చేసినప్పుడు కేటగిరీ ఏలో ఉన్నారా, బిలో ఉన్నారా అనేది మేము డిసైడ్ చేస్తున్నాము. ఇక్కడ కేటగిరీ అని ఎందుకు అంటున్నానంటే కొంతమందికి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. కొంతమంది ఎక్కువ మాట్లాడలేరు, నాలెడ్జ్ ఉంటుంది కానీ భయం కూడా అదే లెవెల్లో ఉంటుంది. సో ఈ రెండింటిని పోగొట్టే విధంగా స్టూడెంట్స్ని డివైడ్ చేసి 25 స్టూడెంట్స్ని మేము సెపరేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అలాగే హాస్పిటల్స్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా 15 members-ని ఒక బ్యాచ్ కింద డివైడ్ చేసి వాళ్ళకి ఒక ఫ్యాకల్టీని ఇచ్చి మనం పంపించడం జరుగుతుంది. క్లీన్ అండ్ క్లియర్. క్లీన్ అండ్ క్లియర్. సో ఎక్కువ పీపుల్ క్రౌడింగ్ లేదు, ప్రాపర్ ఫోకస్ పెడుతున్నారు. అండ్ ప్రాక్టికల్ థియరీ చాలా ఇంపార్టెంట్ ఏ స్టూడెంట్ కైనా. అంటే బోర్డు మీద చెప్పే ఈ లెసన్స్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ గా థియరీ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కి చాలా బాగా రిసీవ్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి అది బ్రెయిన్ లో కూడా ఉండిపోతుంది సబ్జెక్ట్. 100% వాళ్ళకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. ఈ థియరీ కూడా మంచి ఎక్సలెంట్. అంటే ప్రతి ఒక్క కాలేజెస్ లో ఇది ఉండదు బేసిక్ గా. సో మంచి అవుట్పుట్ అయితే 100% కాలేజ్ నుంచి ఇచ్చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ అంతా స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నిజంగా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంచి మార్కెట్ కూడా ఉంది. అండ్ ఫుడ్ టెక్నాలజీ మీద కూడా మంచి మార్కెట్ ఉంది. సో ఈ రెండింటిని మంచిగా ఒక 50 పీపుల్ని మాత్రమే పెర్ యానం తీసుకుంటున్నాం. అండ్ ఇంకొక పాయింట్ అంటే ఫీ స్ట్రక్చర్ గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇంత మంచి టెక్నాలజీ ఉంది కాలేజ్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బాగా క్లాసెస్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువేమో అని అనుకుంటారు. సో చాలా తక్కువ ఫీజుతోనే మనం ఈ కోర్సెస్ రన్ చేస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటంటే more than 50% ఆఫ్ ద ఫీజు గవర్నమెంటే వీళ్ళకి రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తుంది.
సో దానివల్ల వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడక్కర్లా. కట్టుకోలేని వాళ్ళు కూడా ఆ బేసిక్ ఫీజెస్ కట్టుకుంటే రిమైనింగ్ అంతా కూడా గవర్నమెంట్ వీళ్ళకి రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తుంది. ఓన్లీ యూనిఫామ్స్, బుక్స్ అయ్యి వాళ్ళు ఖర్చు పెట్టుకొని చాలా తక్కువ ఫీజుతోనే వీళ్ళకి కోర్స్ కంప్లీట్ అవుతుంది. రియంబర్స్మెంట్ లేని వాళ్ళకి మనం స్కాలర్షిప్ టెస్ట్ ఒకటి పెట్టి అందులో కనుక బెటర్గా వాళ్ళు మార్క్స్ వస్తే కనుక మేము అందులో కాలేజ్ తరపు నుంచి కూడా ఒక 10 to 20% స్కాలర్షిప్ మేము ఇస్తున్నాము. అలాగే కొంతమందికి 50% కూడా మనం ఫీజు కన్సెషన్ ఇచ్చి ఈ స్టూడెంట్స్ని తీసుకోవడం కూడా జరుగుతుందండి. సో ఫీజు గురించి అయితే ఎవరు ఇబ్బంది పడక్కర్లా. వాళ్ళ కాలేజ్కి వస్తే ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకుని కాలేజ్ నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు, నచ్చకపోతే హ్యాపీగా వాళ్ళు ఇంకొక డెసిషన్ తీసుకోవచ్చు. మేము ఇంత ప్రౌడ్గా ఎందుకు చెప్తున్నాము అంటే మేము ఇచ్చే కౌన్సిలింగే కాదు, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీస్తో మాట్లాడిన తర్వాతే పేరెంట్స్ హ్యాపీగా డెసిషన్ తీసుకుని జాయిన్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్లీ సార్ చెప్పిందంతా కూడా చాలా క్లియర్గా విన్నారు కదా. అండ్ న్యూట్రిషన్ మీద ఎంత సబ్జెక్ట్ ఉంది, అండ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చాలా సబ్జెక్ట్ చాలా క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ ఒక్కసారి రండి, మన సద్రన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీని విజిట్ చేయండి, క్లాస్ రూమ్స్ అన్ని చెక్ చేసుకోండి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వండి, అండ్ సార్ని కూడా ఫైనల్గా ఇంటరాక్ట్ అయిన తర్వాత మీ డెసిషన్ని ప్రాపర్గా తీసుకోండి. అండ్ పర్ యానం వచ్చేసేటప్పటికి 2 కేటగిరీస్లో ఈచ్ కేటగిరీ 50 మెంబర్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ ప్లేస్మెంట్స్ కానీ వాళ్ళ ఇండివిజువల్గా స్టార్ట్అప్ చేసే కంపెనీస్ కానీ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీని, ఇంత మంచి సబ్జెక్ట్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే కాలేజ్లో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.